2025 డిసెంబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ డిసెంబర్ మాసం అన్నటువంటిది మార్గశిర పుష్యమాసాల యొక్క కలయిక. అలాగే డిసెంబర్ యొక్క 16వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. తిరుప్పావై ప్రారంభమవుతుంది. గోదా కళ్యాణం ఉంటుంది జనవరి మాసంలో. అలాగే గోదా కళ్యాణం వరకు గోదాదేవి యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి భక్తులు ఎక్కువగా కనిపిస్తారు. ఇందులో తులారాశి వారు తప్పనిసరిగా ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి తెలుగు మాసాల కలయికతో కూడిన డిసెంబర్ మాసాన్ని సద్వినియోగం చేసుకుని పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల వీరు ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, అనుకున్న పనులు నెరవేర్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా డిసెంబర్ మాసంలో సూర్య భగవానుడు 15 వరకు వృశ్చిక రాశిలో ఉండి ఆ తర్వాత ధనుస్సు మాసంలోనికి అనురుగా ధనుర్మాసం ప్రారంభం కావడానికి కారకుడవుతాడు. అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు ఆయన డిసెంబర్ నెల 5 తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల అది తులారాశి వారికి భాగ్యభావం అవుతుంది. ఆ రకంగా గురుబలాన్ని వారు తిరిగి సంతరించుకోగలుగుతారు. అలాగే శుక్రుడు కూడా వీరికి ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా సంచరించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో. మరి 2025 డిసెంబర్ మాసంలో సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువులు 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ డిసెంబర్ మాసం వీరు పట్టిందల్లా బంగారము అన్నట్లుగా, వీరు చేసే కార్యక్రమం అంతా కూడా దిగ్విజయం అన్నట్టుగా, వీరికి చేతికి అంది వచ్చేటువంటి ఆదాయం అన్నట్టుగా ఈ మాసం ఉంటుందని చెప్పుకోవచ్చు. లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 తర్వాత తృతీయ భావమైనటువంటి ధనుస్సు రాశిలోనికి ప్రవేశించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలంతా సజావుగా ముందుకు సాగుతాయి. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేసే వారికి సానుకూల వాతావరణము, ఆదాయము, అభివృద్ధి కనిపిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి పనులు ఏమన్నా ఉంటే సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఈ డిసెంబర్ మాసంలో. అలాగే 2025 డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ నెల 7 తర్వాత తృతీయ భావంలో ధనుస్సు రాశిలోనికి ప్రవేశించడం వల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు రావడానికి అవకాశం. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు కానీ, భూములు కొనుగోలు కానీ మీరు చేయగలుగుతారు. ఆర్థికంగా బలపడతారు. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో తులారాశిలోనే సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు వనరులు అనుకూలంగా ఉంటున్నాయి. రుణ సదుపాయం బాగుంటుంది. మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. నూతన వ్యాపారాలు కానీ లేకపోతే నూతన ఉద్యోగాలు ప్రారంభించుకోవడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ తులారాశి వారికి డిసెంబర్ 5 తర్వాత భాగ్యములోనికి మిథున రాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల జన సహకారము, కొందరు పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు మీరు ప్రారంభించి మంచి విజయాలను సాధిస్తారు. అలాగే పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. విద్యారంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. నూతన అవకాశాలను కూడా చేజిక్కించుకుంటారు. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో, ఆ తర్వాత తృతీయ భావంలో అనగా వృశ్చిక ధనుస్సు రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ ఉంటుంది. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా షష్టమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. జన సహకారం బాగా లభిస్తుంది. ముఖ్యంగా పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ఇక లాభంలో, సింహంలో ఎప్పటి నుంచో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. ఒక సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ తులారాశి వారికి డిసెంబర్ 5 తర్వాత తృతీయ భావంలో సూర్య భగవానుడు, అలాగే
కుజగ్రహము డిసెంబర్ 7 తర్వాత తృతీయ భావంలో ధనుస్సు రాశిలో కుజుడు, అలాగే బుధగ్రహము జన్మరాశిలో ఈ నెలంతా, గురువు డిసెంబర్ 5 తర్వాత భాగ్యములో 9వ భావంలో మిథున రాశిలో సంచరించడం, అలాగే శుక్రుడు ఈ వృశ్చిక ధనుస్సు రాశుల్లో తృతీయ భావాల్లో సంచరించడం వల్ల సృజన సహకారంతో శుభ కార్యక్రమాల నిర్వహణ, షష్టములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో, అలాగే పోటీ ప్రపంచంలో వ్యవసాయ రంగంలో మంచి లాభాలను అందుకోవడం, లాభంలో కేతు సంచారం వల్ల భగవంతుని యొక్క ఆశీస్సులతో నిరాడంబరంగానే విజయాలను సాధించడం. ఈ రకంగా తులారాశి వారు ఈ 2025 డిసెంబర్ మాసంలో ఎక్కువ లాభాలని, ఎక్కువ నూతన అవకాశాలని, అలాగే అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేసే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఈ మాసంలో చాలా వరకు కూడా మీరు మంచి ఫలితాలను, లాభాలను అందుకునే వాతావరణమే కనిపిస్తుంది. భగవంతుని ఆశీస్సులు బాగా లభిస్తుంది. తీర్థయాత్రలు చేయగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. వాహనాల కొనుగోలు కానీ, భూములు కొనుగోలు కానీ, లేకపోతే వాహనాల అమ్మకం వల్ల, భూముల అమ్మకం వల్ల కూడా మీరు లాభాలు అందుకునే పరిస్థితి ఈ తులారాశి వారికి 2025 డిసెంబర్ మాసంలో ఉంటుంది. మరి ఈ 2025 డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ప్రధానంగా పంచమములో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఈ పంచమ రాహు సంచారం అనేటువంటిది మీకు అంత మంచిది కాదు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా ప్రేమికులు ఉంటే వారి కార్యక్రమాల వల్ల, వారి సాంప్రదాయ వ్యతిరేక కార్యక్రమాల వల్ల సమాజంలో వారు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారు, అవమానాలను ఎదుర్కొంటారు. ఆ రకంగా సమాజంలో చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుంది. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయలేకపోతారు. అలాగే సొంత కార్యక్రమాలు నిర్వర్తించే కార్యక్రమాల్లో మీకు ఆటంకాలు ఎదుర్కోవడం, తద్వారా మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ పంచములో రాహువు సంచరించడం వల్ల పూర్తిగా విదేశాల్లో చదువుకునే విద్యార్థులు కానీ, విదేశాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళాలనే వారికి కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ తులారాశి వారు అన్ని గ్రహాలు అనుకూలంగా సంచరించినప్పటికీ ఒక పంచమ రాహువు మాత్రమే మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నారు కనుక తప్పనిసరిగా ఈ పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి మీరు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా మైసూరు నగరంలో ఉన్నటువంటి, మైసూరులో వెలిసినటువంటి అష్టాదశ పీఠాల్లో ఒకరైనటువంటి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. అమ్మవారి యొక్క దర్శనం, అలాగే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. మినుములను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. అవకాశం లేని వారు మీకు అందుబాటులో ఉండే కనకదుర్గాదేవి ఆలయానికైనా వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలమాల సమర్పణ చేసి నిత్య కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల ఈ తులారాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.